మనుషుల దయ ఎందుకు అవసరం అంటారంటే, ఇటువైపు అటువైపు అత్తమామల యొక్క దయ ఆశీర్వాదం ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అన్యోన్యత కలిగి బ్రతుకుతారు. లేదంటే వాళ్ళిద్దరి మధ్యలోనికి విభేదాలు వస్తాయి. అవునా కాదా? విభేదాలు ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళిద్దరు కలిసే ఒక ఇంట్లో ఉంటారు, మనశ్శాంతి కలిగి బ్రతకలేదు. అందుకని అత్తమామల దయ కూడా సంపాదించుకోవాలి. చాలామంది మాకు పెళ్ళైపోయింది, మాకు ఇంకేం అవసరం లేదనుకుంటున్నారు. నీ స్నేహితుల దయ నీకు కావాలి. ఎందుకంటే ఎక్కడైనా ఓ 10 రూపాయలు అవసరమైందనుకోండి, ఏదైనా ఒక జాబ్ అవకాశం ఉందనుకోండి, ఒక వ్యాపారం పరిస్థితులు ఉన్నాయనుకోండి, స్నేహితులతో తప్పనిసరిగా నువ్వు అనుబంధం కలిగి ఉండాలి. వారి దయ నీకు అవసరం. వారిని నెగ్లెక్ట్ చేయకూడదు, వారిని అశ్రద్ధ చేయకూడదు. అర్థమవుతుంది కదా? అలాని చూడండి, మీరు గమనిస్తే నీ వృత్తిని కూడా, అంటే చూడండి, నీకు ఏదైనా ఒక పనిచ్చే ఒక అధికారిని కూడా ఎప్పటికీ వదులుకోకూడదు.